Recording in progress. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రాటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञावपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. हेत्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेराकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तिके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथासद्भानुना बोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. మనం కిందటి తరగతిలో పెద్ద చేద్దాం.
ఈ జయ విజయుల కథ. అందులో ఈ సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు, అందులో గమనించవలసినటువంటి ఇంకా పాయింట్ ఒకటి కనిపిస్తోందండి. వాడు సామాన్యులు కాదు, అసామాన్యమైనటువంటి యుగ యుగాలు తపస్సు చేసినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళకి దేహభ్రాంతి ఇంకా ఉన్నదా లేదా అంటే దీనికి మామూలుగా మనం ఫిజిక్స్లో అట్లయితే ఎర్రర్ ఫ్యాక్టర్ అని అంటూ ఉంటాం. ఎర్రర్ ఫ్యాక్టర్ అంటే 1% ఎర్రర్ ఉందా, 5% ఎర్రర్ ఉందా, ఇగ్నోర్ చేయి. 1% ఉందా, అలా అయితే నెగిటివ్గా ఉండేటటువంటి వాటికి వాళ్ళకి 0.0001% కూడా వాళ్ళకి సామాన్యంగా ఎక్కడ అంటే 1000 ఇన్సిడెంట్స్లో ఎక్కడ ఒక్కసారి కూడా వాళ్ళకి ఈ అరిషడ్ వర్గం సమస్యలు రాలేదు. అలాంటి వాళ్ళకు కూడా అంటే సామాన్య స్థాయిలో రానటువంటిది. ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్. నమస్కారం నరసింహాచార్య గారు. నరసింహాచార్య నేను క్లాసులో ఉన్నాను, తర్వాత చేయొచ్చా? ఇటువంటి వాళ్ళకి ఎటామిక్ లెవెల్లో ఉందండి, మాలిక్యూల్ లెవెల్లో ఉంది. కానీ వాడు అక్కడ అంటే దానికి రిజల్యూషన్, హై రిజల్యూషన్ కెమెరా పెట్టేప్పటికి అక్కడ దొరికిపోయారు వాళ్ళు. వెరీ హై రిజల్యూషన్. దానికి 2 రకాలు. ప్రదేశం కూడా వైకుంఠం దగ్గరికి వచ్చేవాడికి ఆల్మోస్ట్ 10⁻⁻∞లో కూడా ఉండడానికి యాక్సెప్ట్ చేయదు అక్కడ. కానీ అక్కడ వాళ్ళకి 10⁻⁻6 10⁻⁻6 లెవెల్లో, ఒక అటామిక్ లెవెల్లో ఆ దేహభావం ఉంది. దేహభావం ఉంది కానీ వాళ్ళు అక్కడ అవమానం చేస్తే వీళ్ళు అవమానాన్ని ఫీల్ అయ్యారు, చెప్పించారు. నిష్కారణంగా వీళ్ళు చెప్పించలేదు, సంఘటన జరిగింది. అది కూడా అది కూడా ఆ స్థాయి కూడా ఇంకా అంతకంటే ఇంకా హయ్యర్ లెవెల్లోకి వెళ్ళాలి అని. ఏ లెవెల్లో నట్టేట దీనికి మనకి ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు అంటాడండి, అక్కడ వాళ్ళకి అలా నిజంగా వాళ్ళు కూర్చున్న చోటకి సనకాదులు కూర్చున్నటువంటి ప్రదేశానికి శ్రీ మహావిష్ణువు రాడా వాడు కావాలనుకుంటే. వాళ్ళు ఈ లోకం వేరు, ఆ లోకం వేరు, ఈ భూలోకం వేరు, విష్ణు వైకుంఠం వేరు అనేటటువంటి కొంత భావన మనకి. అది అందుకోసం శ్రీమన్నారాయణ అక్కడ దర్శనం చేద్దామని అనుకుంటూ వెళ్ళారు వాళ్ళు. ఇవన్నీ ఏంటంటే దేహభ్రాంతి. ఇటువంటి ఎక్కడో అక్కడ కొంచెం మామూలుగా మనం అయితే కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా కానీ ఆ స్థాయిలో వాళ్ళ దాంట్లో కోటో ఉంది కూడా మనం జారం. కానీ వాళ్ళది వాళ్ళగా మనం చూస్తే అక్కడ వాడు శపించడానికి కారణం ఏంటంటే దేహం మీద భ్రాంతి ఉంటేనే ఎంత అటామిక్ లెవెల్లో అది కూడా ఆయన యాక్సెప్ట్ చేయడం అనమాట. 0 లెవెల్ టాలరెన్స్ అంటుంటారు ఈ మధ్య. అది 0 కాదు, 10⁻⁻6 also is not 0 కాదు, ఏదో దగ్గరగా అంటాం అంతే. ఆ స్థాయిలో ఉండేటటువంటి అనుభవాలు కూడా అక్కడ పడిపోయారండి. ఎన్నిసార్లు ఆలోచిస్తున్నాను ఈ వారం రోజుల నుంచి వాళ్ళు మనం ఇలాగా వాళ్ళలో దోషం ఉందని మనం అనడానికి మనకి అర్హత ఉందా అని అంటే విశ్లేషణ చేస్తే ఆ స్థాయిలో కనిపిస్తుంది. అదే ప్రహ్లాదుడి విషయంలోకి వచ్చేవాడికి మనకి ఎలా ఉంటుందో చూడండి. అతను ఒక మాట అంటాడు, ఈ 0 లెవెల్ కనుకైతే అతను పరమాత్మ అయిపోతాట. అదే ఆశ్చర్యం. వీడు ఇంకా పరమాత్మ లేదు, వీడు భక్తులం నీ సేవకులం అనుకుంటూ ఈ నలుగురు ఇక్కడికి వచ్చారు. నీ భక్తులు అనుకుంటూ వచ్చారు, వాళ్ళు నీ దర్శనం కావాలనుకుంటూ వచ్చారు. అటువంటిది అక్కడికి ప్రహ్లాద్ దగ్గరికి నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు వస్తే అతను అన్న మాటలతో ఎంత ఆశ్చర్యం వేస్తుందండి. ఆ కథ మనం చెప్పుకోవడం కోసం అంటే మనకి పరిత్రాణాయ సాధూనాం అంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి సత్పురులను రక్షించడానికి ఆయన వస్తాడు అంటే మనం ఎంత క్లీన్ మైండ్ తోటి ఉండడానికి మనం ప్రయత్నం చేసుకోవాలో, కనీసం ఆదర్శం పెట్టుకోవచ్చు. అవుతామో అవో తర్వాత విషయం. అది ఆ 2 విషయాల కోసం ప్రత్యేకించి ప్రహ్లాద ఘట్టం మీదే కొంచెం పద్యాలు ఎక్కువ చెప్పుకుందాం అని అనిపించిందండి. ఇది ముందర మనకి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు తపస్సు చేస్తాడు, ఈ పద్యం మనం చెప్పుకున్నాం. తర్వాత బ్రహ్మగారు కూడా కనిపించినప్పుడు వీళ్ళు అడిగినటువంటి హిరణ్యకశిపుడు అడిగినటువంటి వరాలు, నాకు పంచమహాభూతాల నుంచి మరణం లేకుండా చేయి. ఇది కాకుండా
గ్రాహం అంటే మొసళ్ళు కానీ, అంటే జల జంతువులు కానీ, రాక్షసులు కానీ, సింహాదులు కానీ, సర్పాలు కానీ, ఇంకా ఆదిత్యులంటే దేవతల వాళ్ళు కానీ, నరుల వాళ్ళు కానీ, ఇలాంటి మొత్తం ఏ జంతు కలహ వ్యాప్తిని అస్త్రాలు చేయ కానీ, శస్త్రాలు చేయ కానీ, దేని చేత నాకు మృత్యు లేనటువంటి జీవనాన్ని ఇప్పించమని కోరుకున్నట్టుగా ఇది కూడా చదువుకున్నాం మనం. ఇక్కడ మనం ప్రహ్లాద చరిత్రకి వచ్చేవాడండి, ఇందులో కొత్త కొత్త అర్థాలు కూడా స్ఫురిస్తున్నాయండి. ఎంత రైటో ఎంత తప్పో మనం ఆలోచించుకుందాం. ఇందులో చెప్పిన ఈ శ్లోకంలో, ఈ పద్యంలో చెప్పిన అన్ని కూడా వేదాంత వాక్యాలండి. తన యందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున జరగువాడు. ఈ ఒక్క మాట చూస్తేనండి భగవద్గీతలో వాక్యానికి ఇది యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో వాక్యం అనిపిస్తోందండి. శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన అని మనకు వాక్యం వస్తుందండి. శునిచైవ శ్వపాకేచ పండిత బ్రాహ్మణే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శన. ఆ శ్లోకంలో ఉన్నదానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక కామన్ పదం ఏంటో తెలుసునా అండి? ఇప్పుడు ఆ శ్లోకం భగవద్గీతలో చెప్తున్నాను, ఇక్కడ ఈ పద్యంలో ఈ లైన్లు సమము అనే ఒక మాట ఉందండి. సమము అనే మాట ఇక్కడ ఉంది. పండిత సమదర్శిన అని అక్కడ, ఇక్కడ సమహితత్వంబున జరగవాడు. ఆ పదం, ఆ సమము అనే మాట మనం ఏమంటే ఈక్వల్ అనుకుంటామండి. కాదండి, అది ఒక అర్థం ఉంది, లేదనట్లేదు. సమము అంటే పరబ్రహ్మము అని అర్థం అండి. సమము అంటే పరబ్రహ్మం అని అన్నాడు. అంటే సమస్త జీవులను కూడా సర్వం ఖల్విదం బ్రహ్మ అని వేదాంత వాక్యం ఏదైతే ఉందో సమస్తము ఈ పరబ్రహ్మమే. గురుగారు నలుగురు మైకులు ఆన్ చేస్తున్నారు, కొంచెం ఆఫ్ చేయమని చెప్పండి. అమ్మా మీరంతా మీరు మాట్లాడుకున్నా క్లాస్ పెట్టుకుందామా పోనీ? నలుగురు మైకులు ఆన్ చేశారు. అమ్మా అక్కయ్య గారు మైకులు కట్ చేయండి అందరివి. నలుగురు ఆన్ చేసి ఉంచారు. 6 को शुरू किया, 6 को शुरू किया. బద్రీనాథ్ గారు మిమ్మల్ని కోహోస్ట్ చేస్తున్నాను, అయ్యా చూడండి. నలుగురు మైకులు ఆన్ చేస్తారు, దానివల్ల మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. అదే మీరు ఎక్కడున్నారు? మీ పేరు నాకు ఆర్డర్లో కనిపించలేదు. మీరు మొదట్లోనే ఉందా లిస్టులో? సైలెంట్ అయిందండి కాస్త. గురువు గారు మ్యూట్ చేసేసుకున్నారండి. సంతోషం, అందరికి ధన్యవాదాలు చెప్పమ్మా నా తరఫు నుంచి, వాళ్ళకి మా అందరి తరఫు నుంచి కూడా. పుణ్యాత్ములు. అక్కడ సమము అనే మాటకి పరబ్రహ్మం అని అర్థం అండి. అంటే విద్యా వినయ సంపన్నుడైనటువంటి వాని యందు, చండాలుని యందు, గోవునందు, ఏనుగునందు, కుక్క యందు, కుక్క మాంసం తినే శునిజైవ శ్వపాకేచ, వీళ్ళ అక్కడ పండిత సమదర్శనం అంటే అందరూ సమానంగా చూస్తారని అది కాదండి. అక్కడ అన్నిట్లోనూ పరబ్రహ్మమును మాత్రమే వాడు చూసేవారు అక్కడ అర్థం అండి. అక్కడ సమం అనే మాట అది దగ్గర దానికే తన యందు అఖిల భూతమెందు అంటే తన లోపల అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే మాటకి తన యందు అఖిల భూతకమునందు ఒక భంగి సమహితత్వంపున జరగవాడు. ఎప్పుడైతే అంతా పరమాత్మ, అంత సర్వం, అంత పరమాత్మ స్వరూపం అనిపించిందో అప్పుడు సమమైనటువంటి భావంతో ఉండేవాడు అని అర్థం వస్తుందండి. ఇది ఒకటి. పెద్దల బొడగన్న భృత్యుని కైవిడి చేరి నమస్కృతులు చేయువాడు. ఇది దాసభావానికి, దాసభావాన్ని చాలా గొప్ప విషయం అండి. ఇది సోహం సదాసోహం, సోహం దాసోహం, సదాసోహం, దాసదాసోహం, ఇలా మనకి దీని మీద కథ వింటూ ఉంటాం. తర్వాత
మాతృదేవోభవ అనే మాటకి ఇక్కడ కొత్త ఎక్స్టెన్షన్ అర్థం ఇచ్చారేమో అనిపిస్తోందండి. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు. మాతృదేవోభవ అనే మాటకి అర్థం ఏంటండి? తల్లి దేవతగా కలవాడు కావలసింది అని. అంటే తన తల్లి తనకి దేవుడిగా భావించుకోమని. కానీ తన తల్లి కాదు, అసలు ఊళ్ళో ఏ స్త్రీ కనిపించినా సరే వాళ్ళందరి మాతృభావంతో కల్పించు. అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ది మాతృదేవోభవ వాక్యం అండి ఇది అని అనిపిస్తోంది అసలు. తర్వాత తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుడంగా వజని. ఇక్కడ ఇంత కూడా ఏంటంటే మనకి ఆనృశంస్య పరోధర్మ అని మనకి సుందరకాండలో వస్తుందండి. ఆనృశంస్యం కరుణ, అదే పరోధర్మ, హింస పరమోధర్మ అన్నట్టుగా ఆనృశంస్యం పరోధర్మ సీతాదేవి చెబుతుంది అన్నమాట. అటువంటి ఏంటండి అన్ని కూడా వేదాంత వాక్యాలన్నీ కూడా మనకి అద్భుతమైనటువంటి వాక్యాలన్నీ కలిపితే ఏర్పడినటువంటి పద్యం ఇది. ఎవరు లేరా? ఏమైపోవడమ్మా. జై రామ్. బద్రీనగర్ మిమ్మల్ని కోహోస్ట్ చేశాను. ఆ అమ్మాయి అయ్యా. కూడా అలాగేనండి చూస్తాను. అందరు మ్యూటాల్ చేసేయండి, ఒకసారి చేసేస్తున్నాను నేను. ఆల్ కరెంట్ అండ్ న్యూ పార్టిసిపెంట్స్ అందరినీ కూడా. సఖులయడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువులను తలచువాడు ఆచార్య దేవోభవ అండి. లీలలందున బొంకులు సత్యం వద అనే మాట అండి. తైత్తిరీయ ఆరణ్యకంలో మనకి శిక్షావళిలో వచ్చేటువంటి వాక్యాలన్నీ కూడా ఇక్కడ చక్కటి పదాలతోటి అలంకరించబడినటువంటి పద్యం అండి ఇది. ఇవన్నీ దేనికంటే మనకి ప్రహ్లాదుడి గురించి వర్ణిస్తున్నట్టుగా కనిపిస్తుంది కాదండి. నేను మొన్న కింద క్లాసులో కూడా అన్నాను, మనము డెవలప్ చేసుకోవాల్సినటువంటి వర్చ్యూస్ ఇవన్నీ కూడా. అక్కడ మనకి పరిత్రాణాయ సాధునాం అంటే మనం ఏ రకమైనటువంటి సాధు లక్షణాలు మనలో ఉంటే పరమాత్మ దిగొస్తాడు రక్షించడానికి. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ ప్రారంభించాలి, ఎంత వీలైతే అంత. ఆ స్థాయికి వెంటనే వెళ్ళిపోతామని ఎవరు అనలేమండి. కానీ ఎక్కడో అక్కడ ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, మనం ఇందులో డెవలప్ అవ్వాలి అనే భావన ఉంటే చాలండి, అది ఎప్పుడో ఒకటి మనలో ప్రవేశిస్తుంది. ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ చూసుకోండి. అతనికి ఉన్నటువంటి అంటే ప్రహ్లాదుడు అంటున్నటువంటి పేర్లుగా మనకి కూడా చూసుకుంటుండే. ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడు కాడు. ఇందాక చెప్పని ఎడిషనల్ పాయింట్స్ ఇంకా చెప్తున్నాడండి. వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టువడడు. భవ్య వయో బల ప్రాభవోపేతుడే కామరోషాదుల క్రందుకొనడు. కామినీ ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తి ఆ వంకబోడు. విశ్వమందు కన్న విన్న అర్థములయందు వస్తు దృష్టి చేసి వాంఛేయుడు. ధరణినాథ దైత్యతనుడు హరి పరతంతుడై హతాన్యతంతుడగుచు. చదువుతుంటేనే శ్రావ్యంగా ఉంటాయండి ఇది. మొట్టమొదటి చూడండి, ఆకారము చేతి ఈ వరిష్ఠ అనే పదం ఉందే, ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడు, ఈ వరిష్ఠ అన్నిటికీ వర్తిస్తుందండి. ఆకార వరిష్ఠుడు, జన్మ వరిష్ఠుడు, విద్యా వరిష్ఠుడు, అర్ధ వరిష్ఠుడు, అన్నిటికీ కామన్ పదం. వరిష్ఠుడే శ్రేష్ఠుడు. ఆకారం చేత, జన్మ చేత బ్రహ్మర్షుడు వంశంలో పుట్టాడు ఇతను. విద్య చేత, ఏది విద్య ఏది అవిద్య అని మనం వేదాంత పరంగా తీసుకుంటే ఏదైతే మొత్తం ఈ మోక్షానికి దారి తీసుకెడుతుందో అది విద్య. అర్థ వరిష్ఠుడు, సంపదల అర్థం అంటే మన వస్తువులు విషయాలు, వస్తువుల సంపద అనుకోండి. ఇంక చెప్పక్కర్లేదు, రాక్షసేంద్రుని యొక్క సంతానేతనం. ఇన్ని విషయాల్లో గొప్పవాడై ఉండి, నెంబర్ వన్ అయి ఉండి, ఒక్కటి చాలండి మనిషికి గర్వానికి కారణం చేయడానికి. గర్వ సంస్తంభ సంగతుడు కాడు. గర్వం అనేది ఏ అంశంలోనూ కూడా లేకుండా, దాంతో సంబంధం లేకుండా ఉన్నాడు. వివిధ మహానేక విషయ సంపన్నుడై, అనేకమైనటువంటి మనకి ఇంద్రియాలనే
ఆకర్షించేటటువంటి అన్ని రకాల విషయాలు వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయి. కానీ పంచేంద్రియముల చేత పట్టుబడడు. పంచేంద్రియాలు అతని కంట్రోల్లో ఉన్నాయి తప్ప వాటి కంట్రోల్లో అతను లేడు. అన్నీ మనకి భగవద్గీతలో మనకి 2వ అధ్యాయంలో వచ్చినవన్నీ ఇవేనండి చివరికి. భవ్య వయో బల ప్రాభవోపేతుడై, వయస్సు ఇంకా చిన్నపిల్లడే, బలం ఇవన్నీ ఉన్నా కానీ కామ రోషాదులు ఆ స్థాయిలో ఉండేటటువంటి కామం కానీ కోపం కానీ లేవు. అసలు కామ క్రోధాదులు లేవు ఇతను. కామిని ప్రముఖ భోగములు ఎన్ని కలిగిన వ్యసన సంసక్తి ఆ వంకబోడు అని పెద్దవాళ్ళకు ఉండే లక్షణాలు చిన్నప్పుడే ఆ వాసనే లేదని వర్ణిస్తున్నాడు. విశ్వమందు కన్న విన్న అర్థముల యందు, ఎందుకంటే మన తండ్రి ఎక్కడికి వెళ్ళినా కానీ మ్యూజియంలో అక్కడ బాగున్న వస్తువుల ఇంటికి పట్టుకొచ్చి ఉంటాడు హిరణ్యకశిపుడు. ఎవరు ఊహించలేని వస్తువు తెచ్చి ఉంటాడు. కానీ వాటన్నిటిని ఆ వస్తువు వేరు ఈ వస్తువు వేరు, దాన్ని ఏమంటారు వస్తు దృష్టి అంటారు. ఇది బాగుంది ఇది బాగాలేదు, ఇదంతా వస్తు దృష్టి. ఇది చాలా బాగుంది, ఇది నా దగ్గర ఉంచుకుంటాను, ఇది బాగాలేదు ఎవరికైనా ఇచ్చేస్తాను, ఇలాంటి అసలు వస్తు దృష్టి లేదు అతనికి. వస్తు దృష్టి ఎప్పుడైతే వచ్చిందో దాని మీద కోరికలు ప్రారంభమవుతాయి, వాంఛ ప్రారంభమవుతుంది, అది కూడా లేదు. ఈ రకంగా ఉన్నాడు అన్నాడు. ఇవన్నీ ఇంపార్టెంట్ పదాల కోసం కొన్ని సెలెక్ట్ చేస్తున్నాను పద్యాలు నేను. చివరికి సమ్మరీ ఏమిటంటే ఇంకా చాలా ఉందండి. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజ తనయునందు నిలిచి పాసి చనవు విష్ణు బాయని విధమున నేడు తగిలియుండు నిర్మలాత్మ. ప్రపంచంలో సద్గుణాలన్నీ కూడా రాశీభూతంగా ఉంటే ఎలా ఉంటుందంటే ప్రహ్లాదులా ఉంటుందండి. అవన్నీ వచ్చి కూర్చున్నాయిట, వెళ్ళమన్నా వెళ్ళట్లేదుట. ఎలా వెళ్ళట్లేదు? విష్ణుమూర్తి దగ్గర ఉన్నటువంటి సద్గుణాలు పెడతాయా? వెళ్ళదు, ఎప్పుడు ఆయన ఆశ్రయించుకునే ఉంటాయి. విష్ణున్ పాయని విధమున ఆ సద్గుణాలని పాసి చలవు, పరిగెట్టిపోయి పారిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోవట్లేదు అతని దగ్గర నుంచి. నేడు తగిలియుండు, గట్టిగా అతను అతుక్కుని కూర్చున్నాయి. అంటే అన్ని సద్గుణాలతోటే నిండి ఉన్నాడు అతను, ఇంకో ఆలోచన లేదు. ఇది అయిన తర్వాత అండి ఇక్కడ కొన్ని పద్యాల కింద తీసుకున్నాను నేను, ఒక పీడిఎఫ్ కింద. ఇప్పుడు చూడండి, ఈ పద్యం భాగవతంలో వచ్చింది. పానీయంబులు ద్రావు, ఇదంతా చాలా చాలా ఫేమస్ పద్యాలు ఇవి, 7 పద్యాలండి. పానీయంబులు త్రావుతున్ కుడుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుతున్ తిరుగుతున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంభావనుండే మరచన్ సురారిసుతుడి ఏతద్ విశ్వమున్ భూవరా. ఈ విశ్వం అంతనే మర్చిపోయేటండి అతను. మర్చిపోయాడంటే అతని విశ్వం కనిపించట్లేదు. విశ్వం విష్ణు షట్కారో, విశ్వం కనిపించకపోతే వెంటనే కనిపించే పదం విష్ణువే కనిపిస్తుందండి. విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణు పదంలో మనకు కనిపించేది విశ్వం కనుక విష్ణువు కనిపించడు. కానీ ఆ విశ్వాన్ని చూడడం మానేస్తే దానికి లోపల ఉండేటటువంటి విష్ణుమూర్తే కనిపిస్తాడండి. ఇతను ఇంకేత ఏ స్థాయిలో ఉన్నాడంటే అన్ని 24 గంటలు ఎన్ని రకాల యాక్టివిటీస్ చేస్తే అన్నిటిలోనూ నిండిపోయి ఉన్నాడు విష్ణుమూర్తి ఇతనిలో. పదాలు చాలా చిన్న చిన్న పదాలు, చక్కటి పదాలు. పానీయంబులు సంఖ్య, ఇది మన భగవద్గీతలో మళ్ళీ మనకు వస్తుందండి ఇదే మాట. అదే మాట పరమాత్మ ఎలా దృష్టి పెట్టుకుని ఉంచుకోవాలి. భగవద్గీతకి భాగవతంలో ఈ గ్రంథంలో పద్యాలకి ఏమి భేదం లేదు. తెలుగులో ఉన్నాయంటే అసలు సంస్కృతంలో పద్యాలు అనుకోండి, శ్లోకాలు. అంటే భగవద్గీతకి ఒక వివరణే భాగవతం అని అనిపిస్తున్నాడు. అది థియరీ అనుకుంటే ఇది ప్రాక్టికల్ అండి. మంచినీళ్ళు తాగుతున్నా, అన్నం తింటున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, సరదాగా ఉన్నా, నిద్రిస్తున్నా, తిరుగుతున్నా, అటు ఇటు చూస్తున్నా, ఏం చేస్తున్నా అతనికి శ్రీ నారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుడు అతను. శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు, ఆ పాదాలు ఎటువంటి పద్మాలు లాంటివి, ఒకటి కాదు 2 జంట. యుగళం అంటే జంట, 2 పాదాలు. ఆ పాదములు అనేటి అక్కడి నుంచి చింత అమృత ఆస్వాదం, అక్కడ అతను వాటిని స్మరించుట, పాదములను స్మరించుట అనేటటువంటి అమృతాస్వాదంలో ఉంది అతనికి. అందులో మనసును లగ్నం చేశాడండి సంధానుడై. దాంతో ఏమైందంటే పాదాలు చూస్తున్నా, ఏం చూస్తున్నా సరే అతను ఎవ్వరూ కనిపించట్లేదు, శ్రీ మహావిష్ణువే కనిపిస్తున్నాడు. సురారసితుడు ఈ విషయాన్ని మర్చిపోయాడు. ఇదండి దేహభ్రాంతి లేకుండా ఉండడం అంటే. అప్పుడు మనం పరధ్యానంలో మనం ఉంటుంటాం, ఎదురుకుండా ఉంటుంది ఏ వస్తువు, మనం ఇంకోటి ఏదో ఆలోచిస్తుంటాం, పక్కవాడు ఎలా చూసామంటే నేను అబ్జర్వ్ చేయలేదు అంటుంటాం. అంటే మన అటెన్షన్ ఇంకో దాంతో లగ్నం అయింది. మనకు కూడా అలవాట్లు ఉన్నాయి కొన్ని.
లగ్నం అవ్వలేదు కానీ అది అబ్జర్వ్ చేయలేదంటాం. అబ్జర్వ్ చేయలేదంటే నేను దృష్టి దాన్ని పెట్టలేదని. మనకి ఉంది ఆ పద్ధతి. అయితే ఏదో ఆలోచిస్తున్నాం, ఇంకోటి ఏదో ఆలోచిస్తున్నాం కదా, ఆ ఆలోచన ఏంటంటే ఇవన్నీ. ఇదండి తేడా. నిజంగా పరమాత్మని మనకి ధ్యాన యోగంలో వాటిలో వచ్చేటటువంటి అంతా ఇక్కడ వర్ణించుకుంటూ వచ్చాడండి. ఇక్కడ ఇంత ప్రహ్లాదుడికి అసలు ఎందుకు వచ్చింది ఈ లక్షణము అని మొట్టమొదటి ఈ సమస్య అప్పటి నుంచే ఉండిపోతుందండి. నారద మహర్షి యొక్క అనుగ్రహం కరెక్టే. అంతకు ముందర గర్భంలో పడే ముందర ఇక్కడ ఉందండి ఆ పదం. ఇట్లు పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతం పైన అదండి. ఇతడు కొన్ని వందల జన్మల నుంచి శ్రీ మహావిష్ణు భక్తుడిగా ఉన్నట్టండి. కొన్ని వందల వేల జన్మల నుంచి పూర్వజన్మ మామూలు భాగవతుడే కాదు, పరమ భాగవత మహాభాగవత పురుషోత్తములతో వాళ్ళతో సంసర్గం, వాళ్ళతో కలిసి ఉండడం, దానివల్ల ఏర్పడేది ఇతని శ్రీ మహావిష్ణు యొక్క పాదాల మీద ఆసక్తి. పూర్వజన్మల్లో పరమ భాగవత సంసర్గము, భాగవతోత్తముల యొక్క వాళ్ళతో కలిసి ఉండుట, వాడితో అసోసియేట్ అయి ఉండుట, సమాగతం పైన దాంతో కలిసి ఉండడం వల్ల, అంటే సత్సంగత్వే నిస్సంగత్వం ఉంటుంది సరే, దగ్గర ఆ మాటకి ఇక్కడ వస్తుందండి. ఏమిటి వస్తుందయ్యా? ముకుంద చరణారవింద సేవాతిరేకంబున శ్రీ మహావిష్ణు యొక్క పాద సేవ చేయడం వల్ల అఖర్వ నిర్వాణ భావంబు విస్తరించుతూ, అఖర్వ నిర్వాణ భావం అంటే ఆ పరమాత్మ ఏందే లగ్నమైపోయేటువంటి భావాన్ని పెంచుకుంటూ, అప్పుడప్పుడు ఇది ఉన్నది వేళ రాక్షసులు ఉంటేనే ఈ జన్మలో, దాని మరి మంచి వాళ్ళతో కలిసి పరమ భాగవతుల సంసర్గం వల్ల మంచి లక్షణాలు ఇచ్చావు, మరి దుర్మార్గులతో కలిసి ఉంటే ఇది కూడా రావాలి కదా. అక్కడే వివేకం వస్తుందండి. అప్పటికి దుర్జన సంసర్గ మరి సంసర్గం చూడండి, అక్కడ భాగవత సంసర్గం పూర్వజన్మలో, ఈ జన్మలో ఏదో అక్కడ ఏది జన్మ పొరపాటు ఏదో జరిగింది అతనికి, దుర్జన సంసర్గం ఏర్పడింది. దుర్జన అయితే వివేకం అనేది ఒకటి ఎక్స్ట్రా ఉందండి. దుర్జన సంసర్గ నిమిత్తంబునన్, దానివల్ల వస్తే దుర్లక్షణాలు కూడా ఏర్పడాలి. తన చిత్తంబు అన్యాయత్తంబు కానీయక, ఈ లక్షణాలు ఏంటి? అన్యాయత్వం ఏంటంటే పరమాత్మ తప్ప మిగతా వాటి మీద ఆలోచించడం. అవన్నీ డబ్బులు కావాలి, ఇంకోటి కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అటు పక్కకి వెళ్ళకుండా చేసుకునే అంత పరమ భాగవతుల యొక్క భాగవతోత్తముల యొక్క సంసర్గము వలన ఏమి ఏర్పడుతుంది అంటేనండి, నిస్సంగత్వం మొట్టమొదటిది. దానివల్ల నాకు ఏ అక్కర్లేదు అనే భావన, అది అప్రమత్తుండును, సంసార నివృత్తుండును, బుధజన విధేయుండును, మహాభాగధేయుండును, సుగుణమణిగణ గరిష్ఠుండును, అంటే మంచి గుణాలన్నింటిలో కూడా శ్రేష్ఠ గుణాలని కలిగినాడు పరమ భాగవత శ్రేష్ఠుండును, కర్మబంధ లతా లవిత్రుడు. లవిత్రుడు అంటే ఏంటి తెలుసునండి? లవిత్రుడు అంటే కొడవలండి, లతాలని కోసేసేది. ఇప్పుడు పొలంలో గడ్డి కోయడానికి కొడవలు వాడతాం. ఇక్కడ ఏంటంటే కర్మబంధాలు అనేటటువంటి తీగలకి ఇతను వాటి కోసి పడేశాడు. అంటే ఏ రకమైన కర్మబంధము పెరగకుండా చేసుకుంటున్నాడు. పవిత్రుడు అయిన పుత్రుని యందు విరోధించి సుర విరోధి అనుకంప అంటే జాలి లేకుండా పంపారని పలికిన నారదులకు ధర్మజుడు. ఇట్లనే కథ అంతా ఈ కథలో వెళ్ళట్లేదండి. ఇంపార్టెంట్ మన పదాలకి ఎక్కడ ఇంపార్టెంట్ వాటి కోసం ఎత్తుకుంటున్నామంటే, అది అయిన తర్వాత తండ్రి దగ్గరికి చండా మార్కులు వాడు తీసుకొస్తారు. ఆయన తండ్రి పాపం చాలా హిరణ్యగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని, అబ్బాయి చదువు ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నావు అంటూ అతను, చదువని వాడు అజ్ఞుండగు చదివిన సద్వివేక చతురత గలుగును, చదువగవలయును జనులకు చదివించేతను ఆర్యులొద్ద చదువుము తండ్రి. నేను విద్యాభ్యాసం చేయిస్తానని అక్షరాభ్యాసం అయిపోయింది, గురుగారు ఇంటికి పంపించేస్తాను. చదవకపోతే అజ్ఞానంలో ఉన్నవాడు అయిపోతాడు, అజ్ఞానం అవుతాడు. చదివితే అవుతుంది సదసద్వివేక. ఆ పదవిభాగం ఎలాగండి? సత్ ప్లస్ అసత్ ప్లస్ వివేక, అలా గుర్తుపెట్టుకోండి. సదసద్వివేక అంటే సదా సద్వివేక కాదండి. నిన్న ఎక్కడికో వెళితే పాపం వాడు చదువుతుంటే వాళ్ళని అనడానికి లేదుకోండి, బ్రహ్మవిదా ఆప్నోతి పరం అనే పదం ఉందండి ఆనందవల్లిలో. బ్రహ్మవిదా పునోతి అని చదువుతున్నాడు ఆయన, కాదండి, బ్రహ్మవిత్ ప్లస్ ఆప్నోతి అని చదవాలండి పదే భాగం. బ్రహ్మవేత్త అయినటువంటి వాడు బ్రహ్మవిదా ఆప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని మనకి ఆనందవల్లిలో వస్తుందండి.
బ్రహ్మవిదాప్నోతిలో చదవలసిన పదవిభాగం అంటే బ్రహ్మవిత్ ప్లస్ ఆప్నోతి, బ్రహ్మవిదాప్నోతి. ఇక్కడ కూడా సత్ ప్లస్ అసత్ ప్లస్ వివేక చతుర్యత. ఏది సత్పదార్థము, ఏది అసత్పదార్థము. సత్పదార్థం అంటే మంచిదేది, అసత్ అంటే చెడ్డదేది, అది కాదు. మంచి చెడుడు కాదండి ఇక్కడ. శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనది ఏది, శాశ్వతం కానిది ఏది. ఈ రెండింటికి కూడా ఎప్పుడైతే ఏది టెంపరీ, ఏది పెర్మనెంట్, ఏది టెంపరీ, అల్టిమేట్లీ అక్కడికి వస్తుందండి. సత్ అంటే పెర్మనెంట్, ఎటర్నల్. పెర్మనెంట్ కూడా కాదు, అంతకంటే ఇంకా హై లెవెల్, ఎటర్నల్. అసత్ అంటే టెంపరీ. అటువంటి ఈ రెండింటిని విడతీసి చూసేటటువంటి లక్షణం ఏంటంటే అది వివేకం అండి. డిస్క్రిమినేషన్ అంటాం మనం. అది వస్తున్నాయి చదివితేను, అంచే చదవగవలేను. ప్రతివాడు చదవాల్సిందే. నేను ఎవరికి చదివిస్తాను అనుకుంటున్నావు? ఆర్యుల వద్ద చదివిస్తానయ్యా. ఆర్యులు అంటే వాళ్ళు మహాపూజ్యులు. అంటే ఆర్య సిద్ధాంతం కాదండి, మ్యాక్సిమం వాడు ప్రవేశపెట్టిన ఆ ఆర్య సిద్ధాంతం కాదు ఇది. ఆర్యులు పూజ్యులు, వాళ్ళు. వాళ్ళ దగ్గర చదివిస్తానయ్యా అంటూ తండ్రి చదువు యొక్క గొప్పదనం చెప్పాడు. ఇక్కడ ఏ మాట అన్నాడో ఆ మాటలో అతనికి తెలియకుండానే ఒక మాట నోట్లోంచి జారిందండి హిరణ్యకశిపుడికి. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో ఆ విషయం తెలుస్తుంది అన్నాడు. కరెక్ట్గా అదే జరిగింది. కానీ వాడికి ఇది ఇష్టం లేదు. వాడు అనుకున్నది వేరు, వాడు అనుకున్న శాశ్వతం వేరు. రాజ్యం శాశ్వతం అనుకుంటున్నాడు, భోగం శాశ్వతం అనుకుంటున్నాడు వాడు. కానీ అది కాదు. మనందరూ కూడా ఇదే జ్ఞాపకం ఉంచుకోండి. ఇలా అన్నాను అనుకోరంగా అనుకోండి. మనందరం కూడా ఇళ్ల కోసం ప్రయత్నం చేసాం, ఫ్యామిలీ లైఫ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఏమండి, పిల్లలు బాగుపడాలి, మంచి పొజిషన్లో రావాలి. సరిగ్గా మనం అసత్ కోసమే మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకో రకంగా అనుకోవద్దు, ఉన్న వాస్తవం అది. సత్ అసత్ వివేక చతురతలో మన అసత్తు కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం అండి. అప్పుడప్పుడు సంయమం చేస్తాం, అప్పుడప్పుడు పూజ చేస్తాం. కానీ ప్రయత్నం, ఎఫర్ట్ దేనికి పెడుతున్నావు? పొజిషన్ కోసం చేస్తున్నాం, ధన సంపాదన కోసం చేస్తున్నాం. అంటే చేసేది వేరు, కానీ యాక్చువల్లీ మనం పొందదలుచుకుంది వేరు. అలా ఉందండి. ఇవన్నీ కూడా మనం చదివిన చదువుకి మనం, అంటే ఇవన్నీ కూడా చెప్పాను, మన ఇంట్రాస్పెక్షన్కి ఉపయోగించే మాట్లాడేవి. మనలో మన ఆత్మ పరీక్షకి మన మన స్థాయి ఏమిటి, మనం ఏం చేస్తున్నాం. హిరణ్యకశిపుడు ఏం కావాలని కోరుకుంటున్నాడో తన కొడుకు దగ్గర నుంచి, ఆ రకంగానే మనం అలాగే తయారవుతున్నాం. మన పిల్లలకి అలాగే కావాలని కోరుకుంటున్నాం. అనుమానం అక్కర్లేదు. అయితే ఈయన ఏం చెప్తున్నాడంటే, ఎల్ల శరీరధారులకు ఇల్లును చీకటి నూతి లోపలంతరెల్లక వీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచారాగ్రని. అడవిలో ఉంటేవేటి, పట్టణంలో ఉంటేనేటి. అడవి నుండుట మేలు, అడవిలో ఉన్న మంచిదే. ఎలాగ ఉండాలి? విష్ణునందు ఉల్లము చేర్చి, విష్ణు యందు మనస్సు, ఉల్లం అంటే మనస్సు, విష్ణుమూర్తి యందు మనస్సును లగ్నం చేసి అడవిలో ఉంటే అనేది పట్టణంలో ఉంటాడు. ఎక్కడున్నా ఒకటే, అడవిలో ఉన్న ఏమి పర్వాలేదు, నష్టం లేదు వాడికి. ఎంచేత అక్కడ అడవిలో ఉన్నా కానీ అతను ఉన్నది విష్ణు యొక్క సంసర్గంలో ఉన్నాడు, విష్ణు యొక్క స్మరణలో ఉన్నాడు. అది అతను మనం ఎక్కడున్నా సరే ఆయన పాదాలు మన ఎదురుకుండా ఉన్నాయి అన్నట్టుగా భావించుకుంటే అదే మనకి దివ్య కళామయమంచు. అదే నాకు వైకుంఠం అనుకుంటాను, అదే స్వర్గం అనుకుంటానయ్యా నేను, ఎక్కడున్నానో అక్కడే. కానీ మామూలుగా ఎలా ఉంటారట, ఎల్ల శరీరధారులకు, అంటే ఎల్ల శరీరధారులు, శరీరాన్ని ధరించి అందరూ కూడా ఎక్కువ మంది. ఇల్లు అంటే మనకి గృహస్థలే మాట ఏదైతే ఉంటున్నా గృహంలో ఉండడం. ఇల్లు అంటే గృహం. అది ఎటువంటిది అంటే ఈ గృహస్థాశ్రమం. చీకటి నూతి లోపలం ద్రెల్లక, వీళ్ళు అది చీకటి నుయ్య, అసలే నుయ్య, గొయ్యది. ఆ గోతులో వాడు పైకి రాలేడు. ఎవడు పైకి తాడేసి లాగితే తప్ప, లేకపోతే గింజ దిగి లాక్కొస్తే పైకి రాలేడు. అదే వీళ్ళు అందులో రావాలని కూడా అనుకోవట్లేదు వీళ్ళు, అది చిత్రం. ఇందులోనే ఇంకా లోపలికి వెళ్ళిపోదాం, ఇంకా లోపలికి ఇంకా ఆనందిద్దాం అనుకుంటున్నాం మనం. ఇంకోటి వీరు ఏము, వీరు నేమను కాదండి, వీరున్ ప్లస్ ఏమంటే వీళ్ళు వేరు, మేము వేరు, అది భావండి. వీరు ఏము అను అంటే వాడు వేరు, మేము వేరు అని మతిభ్రమణంబున భిన్నులై. ఇది యాక్చువల్లీ మనకి బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదట శంకరాచార్య వారు రాసినటువంటి మొట్టమొదటి మాట దీంతో ప్రారంభించండి. అస్మత్ శబ్ద ప్రయోగంతో ప్రారంభిస్తారు. అస్మత్ అంటూ, యుష్మత్ అంటే ఇక్కడ వీరు, అస్మత్ అంటే మేము.
ఈ ప్రపంచం అంతా దేంతో ఏర్పడింది? మీరు మేము అనేటటువంటి భావనతోటి ఏర్పడింది ఈ ప్రపంచం అంతా కూడా. అది మతిభ్రమణం, అది భ్రాంతి. భిన్నులై ప్రవర్తిల్లగా దాంట్లోనే దానికి వ్యతిరేకంగా ఉండాలని మనకి శాస్త్రాలు చెప్తుంటే, లేదు అందులో కాకుండా ఇందులోనే ఉంటామని చెప్పి అలాగా ఆ చీకటి నూతిలో పడి మనం అలాంటి వాడు కొట్టుకుపోతుంటే, కొంతమంది సర్వమున్ అతని దివ్య కళామయమంతో విష్ణునందు కొంతమంది మహానుభావులు ఏం చేస్తున్నారంటే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలని స్మరించుకుంటూ, అది ఎక్కడున్నా సరే, అడవిలో వేసినా సరే మాకు పర్వాలేదు, అరణ్య నగరంలో పెట్టినా సరే అది ప్రసక్తి. అంటే దేహ స్పర్శ లేదు వాళ్ళకి, దేహ స్పృహ లేదు వాళ్ళకి. సరిగ్గా అదే జరిగిందండి ప్రహ్లాదుకి. ప్రూవ్ చేసుకున్నాడు అతను. ఏనుగులు చేతి తొక్కించాడు, తెలియదు అతనికి. పాములు చేతి కనిపించాడు, తెలియదు అతనికి. దేహస్పర్శ లేదు, దేహస్పృహ లేదు అతనికి. పూర్తిగా విష్ణుమయం అయిపోయాడు అతను. తారడవి నిండుట మేలు నిశాచా. ఇవన్నీ కూడా అంటే మనకి ఎప్పుడో అప్పుడు ఈ వాక్యాలు ఒక్కటైనా మనం ఇలా చెప్పుకున్నాం మాట జ్ఞాపకం రాకపోతుందా అనేటువంటి ఆశతో మళ్ళీ మనం స్మరించుకుంటున్నామండి. ఇవి కథలు తెలియవని కాదు స్మండి, మీ అందరికీ తెలుసునివి. పద్యాలు తెలియవని కాదు, పద్యాలు అందరికీ తెలుసు. ఒక్కసారి ఇవ్వండి, తెలుసున్నా సరే చెప్పుకోవట. మా గురుగారు చెప్తుంటేవారు ఇప్పుడు. ఆయన ఆయన తండ్రి మాటకి ఇంకా మధ్యలో కొంత జరిగింది. ఆ పురోహితుడు ఎదురుకుండా చెప్తున్నాడు అతను. ఇంకా డైరెక్ట్ డిక్లరేషన్ వచ్చేసాడు. తండ్రి మాటకు పురోహితుని నిరీక్షించి ప్రహ్లాదుని ఇట్లడియే మోహ నిర్మూలనం చేసి ఎవ్వని ఎందు తత్పరుడయి ఎరుక గల పురుషులకు పరులు తాము అనేది మాయాకృతంబైన అసద్గ్రాహ్యంబగు భేదంబు కానంబడదు అట్టి పరమేశ్వరుడికి నమస్కరించను. అంటే ఎవరైతే మహానుభావులు మనం చెప్పున్నాం కదండి, మోహ్యంతే మోహితాశ్చైవ మోహమేష్యంతి చాపరే. ఎక్కడికి వెళ్ళినా మోహన పదం వచ్చిందంటే ఆ వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. మోహ నిర్మూలనంబు చేసి మోహంలో పడకుండగా ఎవ్వని ఎందు తత్పరులయ్యి, ఎవరి కామాలు పెట్టుకోవాలండి. ఎవరి ఎందు తత్పరులు, తత్పరత అంటే తాత్పర్యం అంటుంటాం సార్, పద్యాన్ని తాత్పర్యం ఉంటాం. తాత్పర్యం అని మాట్లాడే తత్పరత, దాని ఎందే దృష్టి పెట్టి ఉంచుట, ఏకాగ్రతతో చూడడం అంటే సమ్మరి అంటాం మనం. ఎరుక గల పురుషులు, ఎరుక అంటే జ్ఞానం అండి. జ్ఞానం గల పురుషులకి పరులు తాము అంటే వాళ్ళు వేరు, మేము వేరు అంటే ఏంటంటే భేదభావం. వీడు మా అబ్బాయి, వాడు పక్కింటి వాడు అబ్బాయి, తేడా. పరులు తాము అనేది దీనికి నిజ మామూలుగా అయం నిజ పరోవేతి, అయం నిజ పరోవేతి. వీడు నావాడు, వాడు అవతలవాడు, అవతల వాళ్ళకి సంబంధించిన వాడు. గణన లఘుచేతసాం, ఆ రకమైన భావన ఉన్నటువంటి వాడు లఘుచేతకసులండి. అంటే హీనమైనటువంటి చాలా సంకుచితమైన మనస్సు కలవాడుతండి. వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, మా పిల్లలు వేరు, అవతల వాళ్ళ పిల్లలు వేరు. కానీ అందరికీ మనకి ఎవరికైనా ఆ స్థాయికి దాటిన స్థాయిలో ఉంటామా? ఇది వాస్తవంగా అందరికీ జరిగే, మా పిల్లాడు మా పిల్లాడే, వాళ్ళ పిల్లాడు వాళ్ళ పిల్లాడే. అంటే మనం గణన ఈ లఘుచేతసలు అనే మా పద్యం ఇదే సరిగ్గా ఇదే పద. అప్పుడు ఇందాక పద్యంలోనే వచ్చిందండి, ఇక్కడ అదే వస్తుంది. పరులు తాము అనేడి మాయాకృతం పైన దేనివల్ల వచ్చిందయ్యా ఈ భేదభావం? అది మాయ వల్ల వచ్చిందయ్యా. దానివల్ల ఏమొస్తున్నాయా? అసద్గ్రాహ్యం బగు భేదంబు. అసత్, ఇందాక చెప్పుకున్నాను, అసత్యమైనటువంటిది. దానివల్ల ఈ భేదభావం అంతా గ్రహించడం జరుగుతూ ఉంటుందయ్యా. అయితే ఎవరికైతే ఈ రకమైనటువంటి భావన లేదో, ఎక్కడైతే ఈ భావన కలగదో, ఎక్కడ కలగదు? వైకుంఠంలో కలగకూడదు. వాడు వేరు నేను వేరు అనే భావన నలుగురికి కలిగింది అంటే చెప్పించారు వాళ్ళు. వాళ్ళలో వాళ్ళు చెప్పించుకోలేదు. అంటే అక్కడ వాళ్ళు లోబడిపోయారు, మాయకి లోబడిపోయాడు. అట్టి పరమేశ్వరునికి నమస్కరించదను అని చెప్తూ ఇతను చెప్పుకొచ్చాడండి. ఇది ఒక మంచి మాట. ఇంక ఈ పద్యం తెలియని దేవుడు చెప్పండి. ఆ పరమాత్మ యొక్క ఆ అనుభూతిని పొందినటువంటి యోగీశ్వరుడు ఎలా ఉంటాడు? మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగురాయంతసనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి నితరంబు చేరనేచ్చు వినిత గుణశీల మాటలు వేయునేరా. ఇప్పుడు సాధూనాం అసాధూనాం ఇద్దరికి ఉండే క్లారిటీ స్పష్టంగా తీసుకొచ్చేస్తున్నాడండి ఇక్కడ.
సాధువులైనటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, అసాధువులైనటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు. సాధువులైనటువంటి వాడు ఉండవలసిన లక్షణం ఏంటి? అదే కంపేర్ ఉదాహరణ చెప్పుకొచ్చాడు. మందారం అంటే దేవతా పుష్పం అండి. ఆ దేవతా పుష్పంలో ఉండేటటువంటి దాని మకరందం, దాని యొక్క మాధుర్యం వేరుగా ఉంటుంది. అది ఆస్వాదించడం అలవాటు పడింది ఒక తేనెటీగ. అది వెళ్ళిపోయి మదరములు అంటే అది కూడా మత్తెక్కిసే ఎలాంటిదంటే చెరుకు కర్ర రసం తీసేసాక పిప్పి మిగిలిపోతుందండి. అందులో కూడా కొంచెం తీపి ఉంటుంది. ఈగలు వాడుతుంటాయి, చూస్తూ ఉండండి మీరు అప్పుడప్పుడు. చెరుకు రసం తీసి వాడికి చూస్తే ఆ రసం పిండేసిన చెరుకు కర్రల మీద కూడా ఈ ఈగలు వాళ్తాయి. అక్కడ ఈ రెండో భాగం మధుపంబు ఓవనే. మధుపం అంటే మధు అంటే తేనెని, పా అంటే పానము చేయుట. మధుపం అంటే తేనెటీగని. మధువుని పానం చేయడం మధుపము. అది మదనములకు మిగతా ఇంకా ఉన్నాయి. ఇంకా తీపి తీపి కొంచెం కొంచెం తీపిగా ఉన్నట్టు దానికి పోతుంటాయి మిగతావి. అంటే అసత్గ్రాహ్యములైనటువంటి వాళ్ళందరూ కూడా మదనముల వంటి పదార్థాలు పెడతారు. సద్గ్రాహ్యుడైనటువంటి వాడు కూడా పరమాత్మకైనటువంటి దర్శనం కోసం కోరుకుంటారు. నిర్మల మందాకిని వీచిగల దూగురాయంత. మందాకిని నది అంటే దేవగంగ. స్వర్గలోకంలో గంగా నది 3 లోకాల్లోనూ 3 పేరుతో ప్రవహిస్తుందండి. భూలోకంలో ప్రవహిస్తున్నంతసేపు దాని పేరు గంగా నది. అయితే భూలోకంలోకి రావడానికి ఆకాశం నుంచి వచ్చింది ఇది. శ్రీ మహావిష్ణు పాదాల నుంచి ఉద్భవించి ఆకాశంలో ప్రవహిస్తోంది. అక్కడ దాని పేరు మందాకిని నది పేరండి. అక్కడ అంటే ఇక్కడ మనకి డస్ట్ పొల్యూషన్తో ఉంటాయి. అక్కడ ఇంకా డస్ట్ లేదు, పొల్యూషన్ లేదు. అక్కడ హాయిగా పెద్ద పెద్ద టైడల్ వేవ్స్, ఉప్పెములు అలాంటివి ఉండవు. అక్కడ వరదలు రావు. అలా సెలయేర్లా ప్రవహిస్తూనే ఉంటుంది. అక్కడ కూర్చుని అందులో ఈత కొట్టుకుంటున్నాం, లేకపోతే అందులో నీళ్ళలో దూకి ఆడుకునేటటువంటి రాజహంస. రాయంస అంటే రాజహంస. అంటే తనకి ఉనికికి ఏ రకమైన సమస్య లేకుండా నిత్యలా ప్రసన్నంగా ఆ మందాకిని జలాల్లో ఉండేటటువంటి ఆ రాయంస చిన్న చిన్న బోధి కాలువలోకి ఎన్నో తరంగిణులు అంటే చిన్న చిన్న తరంగాలు ఇలాంటి పిల్ల కాలువలోకి వచ్చి అక్కడ ఉంటుంది. అది వెళ్ళదు. అది లలిత రసాల పల్లవ ఖాదీ అయి చొక్కు కోయిల. ఇప్పుడు మనకి అప్పుడప్పుడు కోయిల మన కంఠాలు వినిపిస్తున్నాయి. ఇంకా మన జ్యేష్ఠమాసం, నిజ జ్యేష్ఠమాసం వచ్చినా పొద్దునే మనకి కోయిల కంఠస్పంది వినిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్లో పొద్దున్న చాలా చోట్ల. అది ఎటువంటిది? లలితంగా ఉండేటటువంటి మామిడి చిగుళ్ళనే తింటూ ఉంటుంది. అది అది వదిలేసి మిగతా ఏవో పొదలు ఉన్నాయి, ఆ పొదలు ఆకులు తిందామని పెడుతుంది. అది వెళ్ళదు. అది పూర్ణేందు చంద్రిగా స్ఫురిత చకోర పక్షి పౌర్ణమి నాటి చంద్రుని యొక్క కిరణములని ఆ కిరణములను ఆస్వాదిస్తూ ఉంటుంది అండి. అంతే తప్పించి అది చంద్రుడు తెల్లగా ఉన్నాడు, చంద్రుడి నుంచి వెన్నెల తెల్లగా ఉంది అని చెప్పి తెలుపు దానాన్ని లేదా చల్లదనాన్ని చేసి అలాంటి పోలిక కొంత ఉంది. స్నేహారం అంటే మంచు, ఐసులో గడి కూర్చుంటుందా? ఇంత చకోర పక్షి వెళ్ళదు, మంచులోకి వెళ్ళదు. తెల్లగానే ఉంది మంచు కూడాను. ఐసు హిమాలయాలు పెడితే అక్కడ కూర్చుంది. హాయిగా చంద్రికని వెన్నెలను ఆస్వాదిస్తూ ఉంటుంది. అలాగా అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము. అంటే పరమేశ్వరుని యొక్క అంబుజోదరుడు అంటే మనకి దామోదరుడు. ఆయన దివ్య పాదారవింద, ఆయన అరవింద చింతనామృత, ఆయన పాదములనేటటువంటి ఆ కలువ పూలని వాటినే ధ్యానం చేస్తూ ఉండడం. ఎటువంటిదంటే అమృతపాన విశేషమత్త చిత్తము. ఆ పాదాలని స్మరించుట అనేటటువంటి ఆ అమృతాస్వాదంలో లగ్నమైపోయినటువంటి మనస్సు మిగతా వాటి దగ్గర వెళ్ళమంటే వెళుతుందా? ఎందుకయ్యా ఈ మాటలు? నువ్వు అవి చదువు అంటావు, వేస్ట్ మాటలన్నీ కూడాను. ఖచ్చితంగా చెప్పేస్తున్నాడండి. అప్పుడు ఆయన అంటున్నాడు, తనయుడు కాడు శాస్త్రవుడు దానవ భర్తకు వీడు దైత్య చందనవర్మం. అంటే ఎక్కడికి వీడు అనేది అక్కడ కామ. తనయుడు గాడు శాస్త్రవుడు దానవ భర్తకు వీడు దానవ భర్త అంటే రాక్షసుడు నాయకుడైన నాకు కొడుకు కాదు, నాకు శత్రువు వీడు. దైత్య చందనవనమందు కంటకయుత క్షితిజాతము భంగి. అంటే రాక్షసుడు అనేటటువంటి మంచి గంధం వనంలో వీడు ఎలాంటి వాడు అంటే ముళ్ళ చెట్టు లాంటివాడు, తుమ్మ చెట్టు లాంటివాడు, ముళ్ళ పొద లాంటివాడు.
పుట్టినాడు అనవరతంబు రాక్షస కులాంతకుని ప్రస్తుతి చేయుండు. ఎప్పుడు కూడా నిత్యము శ్రీ మహావిష్ణువే ధ్యానం చేస్తుంటాడు. దండలమున గాని శిక్షలకు డాయుడు పట్టుడు కొట్టుడు ఉద్ధతిన్. వీడిని గట్టిగా దండిస్తే తప్ప దండయే గుణవృద్ధయేత్ అని పదం ఉన్నాయి. దండయే పిల్లలు కొట్టాలట. మిగతా దేశాలు కొడితే అరెస్ట్ చేస్తారు కూడా. ఇక్కడ ఆ బాధ లేదండి. అలాగా చిత కొట్టేయకూడదు. పట్టుడు కొట్టుడు ఉద్ధతినని మొత్తం వాళ్ళందరికీ కూడా ఆజ్ఞలు చెప్తున్నాడు వాడు. అప్పుడు గురువు తర్వాత కొన్నాడు పాఠం చెప్పి పాపం బాగానే వాడు చెప్పి వాడు ఏం చెప్తే గురుగారు మీకు చెప్పి తప్పని మాత్రం వాడు ఎప్పుడు అనలేదండి. ఏం చెప్తే అది మాత్రం ప్యాస్ అయిపోతుంది, నేర్చుకుంటున్నాడు, వచ్చేస్తుంది. వాళ్ళు అబ్బా మనం చెప్పిన నేర్చేసుకున్నాడు అనుకున్నారు వాళ్ళు, చెండా మార్కులు వాడు. మళ్ళీ ఆయన ఇంతో చెప్పున్నారు, శిక్షించి అన్యములకు పక్షంబులు మాని నీతి పారవుడు అయ్యన్ లక్షోవంశాధీశ్వర విక్షింబము నీ కుమారు విద్యాబలము. నీ కుమారుడి మొత్తం అన్ని చదువులు చెప్పామయ్యా. ఇది ఇందులో ఎందుకు ఈ పద్యాలు తీసుకున్నాం మనం? మనకు ఉండేటటువంటి హితబోధ చేసేవాడు కూడా పైవాడికి లొంగిపోయి ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఈవేళ మన పాఠాలు చెప్పేవాడు కావచ్చు, మన ఆఫీసులో బాసులు కావచ్చు, హితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా పైవాడికి లొంగిపోయినటువంటి వాళ్ళే. వాడిని ఎవరు అతిక్రమించి వెళ్ళలేరు. అంచేత వాడి మెప్పు కోసమని వాడికి ఏం కావసని చేస్తాం. ఇందులో మనం చేసేటువంటి సరిగ్గా హిరణ్యకశిపుడి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే మన ప్రవర్తనకి ఏమీ తేడా లేదండి. ఎన్నిసార్లు అనుకుంటున్నాను నేను ఆ మాట, అన్నిసార్లు అన్నది బాధగా ఉంటుంది, కానీ వాస్తవం అనిపిస్తుంది, అక్షరంగా కరెక్ట్ అనిపిస్తుంది. అన్యములకు పక్షంబులు మాని అంటే విష్ణుమూర్తి మాటమే మాట్లాడలేదు, మేము చెప్పలేదు అసలు పాఠం అని. అయితే నీతి పారగుడయ్యన్, నీతి శాస్త్రంలో అంటే రాజ్య పరిపాలన, నీతి అంటే రాజ్య పరిపాలనా విధానంలో చాలా మహాపండితుడు అయిపోయాడు వీడు. చూసుకోవాలి మీ అబ్బాయి చదువు సంజలు చూసుకోమన్నాడు, పొరపాటు పడిపోయారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నసేపు వాళ్ళ సిలబస్ ప్రకారం చెప్పేశాడు. నువ్వేమనుకుంటావు అని ఎవరు అడగలేదు. అడిగేప్పుడు ఈ మాట చెప్తాడండి, నువ్వేమంటావు అబ్బాయి అంటే, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని దూతు తూర్పులు తూర్పులు శేషసాయికి మురుక్కు శిరము శిరము. ఎంత కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ ఇలాంటి పిచ్చుకోడు ఎవరు రాయలేరమ్మనంటే. విష్ణును ఆకర్ణించు వీణులు వీణులు మధువైరి దవిలిన మనము భగవంతు వలగొను పదములు పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీధువు చెప్పేడు గురుడు తండ్రి హరిజేరుమనేడి తండ్రి అక్కడ పెట్టాడు వాత. తండ్రి హరిజేరుమనేడి తండ్రి అని చెప్పి మొదటిది పదాలు ఇందులో 2 సార్లు ఆవుర్తవుతున్నాయండి. మొదటి దానికి కరములు అంటే ఏమిటి? కమలాక్ష నర్చించు కరములు, అవి కరములు అభయ్య చేతులు అంటేను. రెండో పదం అంటే అభయ్య, అసలు దాని అర్థానికి సాక్షి ఉండవలసినటువంటి అర్థం అప్పుడే అవుతాయి. కరము అంటే పని చేయనివి అని అర్థం అండి. కరణము సాధనములు. మామూలుగా మనం కరణం అని మాట్లాడతాం కదా, కురియే పదం నుంచి వస్తాయి, ధాతువుల నుంచి వస్తాయి ఇవన్నీ కూడా. శ్రీ మహావిష్ణువుని వర్ణించే చేతులు, అర్చించేటువంటి చేతులయ్యా అంటే 2 చేతులు ఒక అర్థం కాదండి. మొదటిది ఏమిటంటే సాధనంగా వాడే చేస్తేనే అసలు చేతికి ఉండేటటువంటి సాఫల్యత వస్తుంది. అది దాని సరైన చేతులు అనొస్తాయా, లేకపోతే అనవసరం వేస్ట్ అయ్యారు. ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చాడండి. సరిగ్గా ఇదే శంకరాచార్యులు వారి వాక్యం చూడండి ఒక్కసారి. వాడు అంటే భావాలు ఒకటే, భాషలోనే తేడా అండి. ఆయన కుమారస్వామి చెబుతూ అంటే ఇవన్నీ మనం ఏం చేయాలి ఇప్పుడు ఇందులో చూడండి. కమలాక్షని చేతితో నిత్యం పూజలు చేస్తూ ఉండాలి. శ్రీ మహావిష్ణువు నిత్యం ఆయన స్తోత్రాలు చదువుకుంటూ ఉండాలి. శ్రీ మహావిష్ణువు ఫోటోలుగా చూస్తూ ఉండాలి. శ్రీ మహావిష్ణుకి తలకాయ వంచి నమస్కారాలు చేస్తూ ఉండాలి. ఇవి మనం చేయవలసిన కర్తవ్యాలు చెప్తున్నారండి కథలో మనకి. విష్ణు కథలే మనం వింటూ ఉండాలి. మనస్సుని శ్రీ మహావిష్ణువు మీద లగ్నం చేసుకోవాలి. ఆయన పాదాల మీదే దృష్టి పెట్టుకోవాలి. మన బుద్ధి అంతా కూడా, మన ఆలోచన విధానం అంతా కూడా పరమాత్మ మీద ఉండాలి. శ్రీ మహావిష్ణువు నిత్యం ధ్యానం చేసే రోజే అంటే రోజంతా కూడా దాని మీద దృష్టి పెట్టాలి. చక్రహస్తుని ప్రకటించే శ్రీ మహావిష్ణువు సంబంధించి లేదా పరమాత్మను వర్ణించేటటువంటి చదువులేమని ఆ చదువులే చదవాలి. అంటే ఉపనిషత్తులు పాఠం చెప్పేవాడు, ఇవి నీ చదవాలి కరెక్టే, నాకు అక్షరాలు రావయ్యా, నీ పాఠం చెప్పి వాళ్ళు కూడా ఏమన్నారంటే కుంభనీధవు చెప్పాడు గురుడు. పరమాత్మను గురించి వర్ణించి చెప్పేటటువంటి వాడు గురుడు తప్ప మిగతావాడు గురుడా?
చివరికి తండ్రి హరిజేరు మనియడి తండ్రి తండ్రి అందరికీ తండ్రి అంటే మనకి జగత పితరు ఉంటుంది సార్, ఆ తండ్రి హరి అందరికీ తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని చేరమని చెప్పేటటువంటి తండ్రి అసలు తండ్రి. మొదటి తండ్రి హరి అంటే మొదటి తండ్రి అంటే హిరణ్యకశిపుడు కాదండి ఇక్కడ. తండ్రి హరి అందరికీ కూడా జగత్పిత అయినటువంటి శ్రీ మహావిష్ణువు అని అర్థం అండి. అక్కడ ఆయన చెప్పిన శ్లోకం అండి. దృశి స్కందమూర్తి శ్రుతౌ స్కంద కీర్తి ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం గుహే సంతులీనా మమాశేష భావాః. ఇది కుమారస్వామిని వర్ణిస్తూ భుజంగ స్తోత్రం అని శంకరాచార్య వారు చెప్పిందండి. దృశ్య స్కందమూర్తి, నా కళ్ళలో ఏం కనిపిస్తుండాలంటే, అంటే ఇక్కడ ఈ ఘట్టంలో ఆయన వర్ణిస్తూ కుమారస్వామి యొక్క మూర్తే నాకు కనిపిస్తుండాలి కళ్ళలో. దృశ్య స్కందమూర్తి శృతౌ స్కంద కీర్తి, నా చెవిలో ఏం వినిపిస్తుండాలి, ఆ కుమారస్వామి యొక్క వీరగాథే నాకు వినిపిస్తూ ఉండుగాక. ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం, నా నాలుగు మీద ఏముండాలయ్యా, నిత్యము ఆయన సంబంధించినటువంటి కథలే నా నాలుగు మీద ఉండుగాక. చేతులు ఏం చేయాలి, కరే తస్య కృత్యం, ఆయనకి సంబంధించిన పనులు చేయడానికే ఈ చేతులు వినియోగం ఉండుగాక. వపుస్తస్య భృత్యం, ఈ ఎందుకయ్యా కాళ్ళు చేతులు విడివిడిగా చెప్పడం, హోల్ బాడీ అంతా చెప్పే, హోల్ బాడీ అంతా కూడా ఆయన సర్వెంట్లో ఉండాలంతే. వపుస్తస్య భృత్యం, బాగానే ఉందయ్యా ఇన్ని చెప్పావు, నీ మనసు సంగతి చెప్పలేదండి. అదే గుహే సంతులీన మమాశేష భావ, నాకున్న అన్ని రకాల ఆలోచనలు కూడా ఆ కుమారస్వామి అందే లీనమైపోగాక. ఇదండి అంటే సర్వేంద్రియాలు పరమాత్మ మీద లగ్నం అయిపోవాలి, అప్పటికి వాడు సరియైన సాధువు అవుతాడండి. మనం ఎంత దూరంలో ఉన్నామో జ్ఞాపకం ఉంచుకుందామండి. మళ్ళీ మనకి ప్రపోర్షనేట్గా మనం ఎక్కడున్నాం అసలు అదొక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది అయిన తర్వాత ఇతను తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ సంకీర్తనల్ చిత్తనం చింతనం బను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిన్ నమ్మి సజ్జనుడయ్యుండ భద్రమంతు తలతున్ సత్యంబు దైత్యోత్తమా. ఏదిరా నీ చదువు అనేప్పటికీ ఇక్కడ చెప్తున్నాడండి. మొత్తం 9 భక్తుల పేరు చెప్పేశాడండి. ఈ 9 భక్తి 3వ లైన్, 9 భక్తి మార్గముల అన్ని రకాల భక్తి మార్గాలు 9 భక్తులతోటి కూడా సర్వాత్మన్ హరిని నమ్మి, అంటే సర్వవ్యాపి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని నమ్ముకుని సజ్జనుడై ఉండుట, అది సాధు అంటే. అక్కడ ఒక మాట 2 అక్షరాలు తెలిచేసాడండి భగవద్గీతలో. పరిత్రాణాయ సాధునా అంటే ఆ 2 మాటలు అక్షరాలకి అర్థం తెలుసుకోవాలంటే ఇంత బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎన్ని వందల కండిషన్స్ పెడుతున్నాడండి. 9 భక్తుల్లో నిమగ్నం అయిపోయి ఉండాలా, ఇంకా ఎలా ఎలా బిహేవ్ చేయాలా అన్ని చెప్పుకుంటూ ఇవన్నీ కలిస్తే వాడు సజ్జనుడు అవుతాడండి, సాధువు అవుతాడు. ఏదో సాధువు అంటే నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు ఎక్కడ లంచం తీసుకోలేదు, గుడివారు వెళ్ళొచ్చాను, ఏదో పుష్కరాలు వస్తే గోదావరి స్నానం చేసి వచ్చాను, కృష్ణలో స్నానం చేసి, ఇవి అయిపోతే మన సాధువుని అయిపోవండి. అసలు ప్రవర్తనలో ఏం మార్పు వచ్చింది, అసలు మన మనసులో పరివర్తన ఏమొచ్చింది అసలు. భద్రమంచు తలతం సత్యంబు దైత్యోత్తమ, ఇన్ని రకాలుగా చెప్పుకొస్తున్నాడండి. చివరికి ఇంకా మళ్ళీ ఈ శరీరం ఎలా ఉండాలో చెప్తున్నాడు, హీనంగా చూడడం అండి. ఇప్పుడు సత్పదార్థానికి అసత్పదార్థానికి వచ్చినప్పుడు సత్పదార్థము అంటే ఏది కావాలి ఏది అక్కర్లేదు, ఆ అక్కర్లేదు దానికి వర్జనం చేసుకోవడం, వదిలిపెట్టడం. ఇది నాకు వద్దు అని కూడా కోరుకోవాలండి. మనకి కోర్టులో సాక్షి నేను నిజం చెప్తాను అని అన్నారనుకోండి, నిజము చెప్తాను అన్నారనుకోండి, మరి అసత్యం సంగతి ఏమిటి? నేను నిజమే చెబుతాను, ఏవకారం అంటారు, నేను నిజమే చెప్తాను అబద్ధము చెప్పను అని కూడా మాట అనిపిస్తారండి. అంటే 2 భాగాలు అంటే అనయ వ్యతిరేకాలు అంటారు. పాజిటివ్ గాను చెప్పు, నెగిటివ్లో నెగిటివ్ గాను చెప్పు, 2 రకాలండి. పాజిటివ్గా చెప్పడం ఇక్కడ చెప్తారండి. కంజాక్షునకు కాని కాయంబు కాయమే వనగుంభిత చర్మ భస్త్రిగాగా. ఇందాక పాజిటివ్గా చెప్పుకొచ్చాడండి అక్కడ. ఇప్పుడు నెగిటివ్లో నెగిటివ్. శ్రీ మహావిష్ణువు కంజాక్షుడు అంటే ఏంటంటే, కమ్ అంటే గుర్తుపెట్టుకోండి, కమ్ అంటే నీళ్ళండి, కమ్ అంటే నీళ్లు, జ అంటే పుట్టినటువంటిది, నీళ్లలో పుట్టినటువంటి పద్మము. కంజాక్షుడు అంటే పద్మము అంటే కన్నులు కలిగి, అక్షి అంటే కన్నులు, పద్మం వంటి కన్నులు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువుకి అతనికి సంబంధించినటువంటి శరీరం ఏంటయ్యా? ఎటువంటిది? పవన గుంభిత చర్మ భస్త్రిగాక.
ఇప్పుడు మనకి పాతకాలంలో అయితే కమ్మర్లు పెద్ద కొలిమి తోటి అలా నొక్కుతూ ఉంటే అందులో గాలి వచ్చి అందులో ఆ నిప్పు పైకి లేస్తుండే ఇనప కమ్మర్లు చేసేది అలా ఉండేదండి. ఇప్పుడైతే అవన్నీ తోలు కనిపించట్లేదు. తోలు తిత్తి అంటారా గురువుగారు? తోలుతిత్తి అదేనండి ఇక్కడ చర్మ భస్త్రి అంటే తోలుతిత్తి అని అర్థం అండి. భస్త్రి చర్మ భస్త్రి సంస్కృత పదం అంటే తోలుతిత్తికి చర్మ భస్త్రి. అదే మనకి మీరు చెప్పింది తోలుతిత్తి వలె తుస్తుమనుడి ఖాయమని పాట మనకి పాండురంగ మహత్యంలో వాడాడండి సినిమాలో. ఈనాడు 60-70 ఏళ్ల క్రితం నాటి కథలో. ఏమని పవన గుంఫిత గాలితో నింపినటువంటి తోలుతిత్తి కాదయ్యా. ఏమిటి ఇందులో పరమ శ్రీ మహావిష్ణువు సేవ చేయబోతే శరీరమా? వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితో హొడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. అంటే ఇక్కడ దర్వి అంటే ఏంటి తెలుసా అండి? దర్వి అంటే గరిట. మామూలుగా ఇప్పుడు పులుసులో ముక్కలని కూడా ఉడికిస్తుంటే అది కలిసి అటుపక్కకి మనం కదపడం స్టరింగ్ చేస్తుంటాం, కదుపుతూ ఉంటాం, గరిటతో అటు ఇటు కదపడం. దర్వి అంటే మామూలుగా చెక్కతో చేసినటువంటి గరిటి పేరు దర్వి. చెక్క గరిటె చెప్పాలంటే. ఇప్పుడు ఇన్ని రకాల రుచులని తయారు చేసే వంటవాడు ఆ గరిటిని వాడుకొని అన్ని రకరకాల మనకి పాకాలను తయారు చేస్తాడండి. అందులో అంత బాగున్నా ఇంత బాగున్నా ఇంత రుచులని తయారు చేసిన ఆ దర్వికి ఏమైనా రుచి తెలిసిందా అని అడుగుతాడండి ఓ చోట. దానికి ఏమైనా రుచి తెలిసిందా? ఏమీ తెలియదు. రుచుల మధ్యలో ఉండి రుచిని పెంచి రుచిని ఆస్వాదించే వాళ్ళకి అందించేటటువంటి ఆ భాగాన్ని తాను రుచి చూడలేదు. అది ఇంకే దానికి ఆ రసాస్వాదన శక్తి లేదు కనుక అలాంటిది అండి మంది. అది నిర్మిత దర్వి హరిపూజనం ఈ చెయ్య వేస్ట్ ఇది. అదే గరిటె లాంటిది అంటే ఇది కూడా. ఈ మాటకి మళ్ళీ పర్యాయ పదం ఎక్కడ వస్తుందో తెలుసా అండి? ఆపోజిట్గా ఎలా వస్తుందో తెలుసా అండి? బ్రహ్మార్పణం బ్రహ్మ హవి. భగవద్గీతలో వాక్యమే. అర్పణం అనే మాటకి ఇదొకసారి చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను. అర్పణం అంటే అర్పించుట కాదండి. అర్పణం అంటే గరిట అని అర్థం. బ్రహ్మార్పణం, అర్పణం అంటే గరిట లేదా చెంచ. బ్రహ్మార్పణం బ్రహ్మ హవి. అక్కడ అర్పణం అనే మాట గరిట అని అర్థం అండి. అంటే బ్రహ్మార్పణం ఏంటి? అక్కడ ఆ శ్లోకానికి అర్థంలో మళ్ళీ పెడితేనండి, మనం దేవుడి దగ్గర కూర్చుని నైవేద్యాన్ని హోమంలో చేద్దాం అనుకున్నామండి, హవిస్సుని. ఏమేమి ఐటమ్స్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఓ హోమం చేసే చోట? హోమం అంటే ఆ వేళ హోమం చేయడానికి నిత్య పూజ లాంటిది భావించేవారు వాళ్ళు. మళ్ళీ ఈవేళ అగ్నిహోత్రాన్ని వదిలేసిన వాళ్ళు కాదు, అగ్నిహోత్రాలు సేవ చేసుకునే వాళ్ళు. అగ్నిహోత్రం ఏదో ఒకటి వేస్తుండాలి, హవిస్ వేస్తూ ఉండాలి. ఏమి ఉంటాయంటే ఒక గరిట ఉండాలి. హవిస్సులు గిన్నెలో పెట్టుకున్నా కరెక్టే. బ్రహ్మార్పణం, ఆ గిన్నెలో ముందు గరిట ఒకటి ఉండాలి. దాని పక్కన హవిస్ ఉండాలి. గరిటి పర్పస్ ఏంటి? హవిస్ బ్రహ్మ హవి అంటే గరిటి బ్రహ్మము, పరబ్రహ్మము. ఆ గరిటె పట్టుకునేటటువంటి హవిస్ అది కూడా పరబ్రహ్మం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవి. ఆ ఎక్కడ చేయబోతున్నాడు? అగ్నిలో చేయబోతున్నాడు. అది కూడా బ్రహ్మాగ్నవు వేస్తున్నాడు. దేంతో వేస్తున్నాడు? బ్రహ్మణాహుతం. బ్రహ్మ అంటే ఇక్కడ వేదమంత్రం. వేదమంత్రోచ్చారణం చేస్తూ ఈ హవిస్ అందులో వేస్తున్నాడు. ఆ వేదమంత్రం అది కూడా పరబ్రహ్మే. బ్రహ్మం అంటే వేదమంత్రం అర్థం కూడా ఉందండి. బ్రహ్మణాహుతం ఎవరి కోసం అయ్యా? బ్రహ్మైవతేన గంతవ్యం. ఎందుకోసం చేస్తున్నాడు ఇంత కూడా? ఆ పరబ్రహ్మాన్ని చేరడం కోసమని. అంతే కదండి. అంటే గమ్యం, డెస్టినేషన్ ఏంటి? పరబ్రహ్మం. అక్కడ బ్రహ్మైవతేన గంతవ్యం. ఎవడికి గమ్యం వెళ్ళవలసింది? ప్రయాణం చేసే ట్రావెలర్ ఎవరు? ఆ హవం చేస్తున్నాడు సాధకుడు. బ్రహ్మ కర్మ సమాధిన. బ్రహ్మకర్మ అంటే వేదోక్తమైనటువంటి కర్మయందు లగ్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి సాధకుడు అని అక్కడ అర్థం అండి. అంటే ఎన్ని రకాలు వచ్చేది. సాధకుడు ఒకడున్నాడు అంటే వాడు చేసేటటువంటి వాడు జీవుడు అనుకోండి. వాడి గమ్యం పరబ్రహ్మము రెండోది. వాడు వాడేటటువంటి హవిస్సు మూడోది. ఆ హవిస్సును పట్టుకునేటటువంటి గరిట నాలుగోది. అది వేసేటువంటి అగ్నిహోత్రం వేరు. ఏమండి ఇలా దాని మంత్రం 6 రకాల పదాలు వచ్చాయండి. బ్రహ్మ అర్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం. 6 పదాలు వచ్చాయండి. అది అల్టిమేట్లీ అక్కడ దర్వి అనే మాట మనకి అక్కడ గరిట అర్పణం అనే మాటకి పర్యాయ పదం చెప్పడం కోసం చెప్పాను. కమలేషు జోడని కన్నులే తను కుడ్య జాల రంధ్రములుగా. తను కుడ్యం అంటే గోడ. కుడ్యము ప్రకృతి, గోడ వికృతి అండి. ప్రకృతి వికృతులు చిన్నప్పుడు చదువుకునేవాడు. కుడ్యం అంటే గోడ. కుడ్యం అనేది ప్రకృతి, గోడ వికృతి.
ఈ తనువు అనేది పెద్ద గోడ అనుకుంటే గోడ కొన్ని కన్నాలు ఉన్నాయనుకోండి, అలాంటి రంధ్రాలు ఆ కన్నులు ఎందుకు వస్తాను. శ్రీ మహావిష్ణువు చూడకపోతే వేస్ట్ అయ్యా మామూలు గోడ కన్నాలు ఉన్నట్టే ఈ శరీరానికి కూడా కన్నాలు ఉన్నాయి. చక్రి చింతనలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక. శ్రీ మహావిష్ణువు గురించి స్మరించినటువంటి జన్మ జన్మటయ్యా. తరళ సలిల బుద్బుదంబుగాక, అటు ఇటు కదిలేటటువంటి నీళ్ల మీద ఉండేటటువంటి బుడగ. బుద్బుదం అంటే బుడగ, నొరగ. నొరగ మీద వచ్చేటప్పుడు మనకి బుద్బుదం అంటే బుడగ, నొరగ అర్థం. నొరగ మీద వచ్చే బుడగలు అదండి. అది ఎంతసేపు ఉంటుందంటే పోతుంది అంతే. విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే, పండితుడే, మహాపండితుడే, కానీ విష్ణు భక్తి లేదండి. పాదయుగముతోడి పశువుగాక. ఈ రకంగా మనకి ఏంటంటే నింద స్తుతి అనే రెండు రకాలు ఉన్నాయండి. నిందించుట, స్తోత్రం చేయుట. నిందా పదాలతోటి స్తోత్రం చేయడం ఒకటి, ఇది నిందాస్తుతి అండి. దీన్ని హీనంగా చెప్తారు ఏంటి, అల్లా ఉండకూడదు, ఇంకో రకంగా ఉండాలి అని చెప్పడం. హరిచంద్రం చేసుకోవాలి, శ్రీ మహావిష్ణువు సేవ చేసుకోవాలి, శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవాలి, ఆయన పూజలు చేసుకుంటూ ఉండాలి, ఆయన చూస్తూ ఉండాలి. అలా పాజిటివ్గా తీసుకోండి. చక్రీ చింతనం చేస్తుండాలి, విష్ణు భక్తి కలిగి ఉండాలి. ఇది ఒక రకంగా ఎక్స్ప్రెషన్లో, ఇది ఒక నెగిటివ్లో నెగిటివ్ చెప్పడం అంటే పాజిటివ్ అవుతుంది. ఈ రకంగా అద్భుతమైనటువంటి మనకి పద్యాలన్నీ కూడా మనకి నేర్పినటువంటి ప్రహ్లాద చరిత్ర చివరికి ఎంతవరకు డౌట్ పెడుతుందంటే గురువులనే సంశయించేటటువంటి స్థాయి కూడా వస్తుందండి అసన్మార్గంలో ఉండేటటువంటి వాళ్ళకి. హిరణ్యగరుడి చాలా వాళ్ళ వంశ గురువులైనటువంటి భార్గవులు, భృగువంశంలో పుట్టినటువంటి చండామార్కులు వీళ్ళందరినీ నమ్ముకుని వాళ్ళు అందించాడు. చివరికి వాళ్ళ మీదనే డౌట్ వచ్చింది. పట్టుతర నీతి శాస్త్ర జయ పారగు చేసేదనంసు పాలు నీ వటుకొని పోయి వానికి అర్హములైన విరోధి శాస్త్రములు కుటిలత చెప్పినాడవు భృగు ప్రవరుండవు అటంతు నమ్మితిన్ కటకట బ్రాహ్మణ ఆకృతివిగాక యథార్థవు బ్రాహ్మణుండవే. బ్రాహ్మణుడు అంటే మాకు అర్థం ఏంటంటే పరబ్రహ్మమైందే లగ్నం చేసి ఉండేవాడు. సత్యమైన పదార్థం ఏంటంటే పరబ్రహ్మమే, దాని ఎందే లగ్నం ఉండేటటువంటి వాడు అసత్యాన్ని గ్రహించడు. ఇందాక చెప్పిన సత్ అసత్ వివేక చిత్తతనం. అటువంటి నువ్వు ఏం చేసేవయ్యా, ఈ కుర్రాన్ని నీతి శాస్త్రం చెప్తా అని చెప్పి, మహాపండితం చేస్తా అని చెప్పి ఈ పిల్లాన్ని తీసుకెళ్ళిపోయి వానికి అర్హములైన వాడికి కావాల్సిన విరోధి శాస్త్రాలు వాడి నాకేమో ఈ చెప్తాన్ని ప్రామిస్ చేసావా, వాడికి వెళ్ళి నా శత్రువుకి సంబంధించినటువంటి శాస్త్రాలు భక్తి ఇలాంటివి నేర్పేశావు. భృగు ప్రగరుండవటంతు నమ్మితే, నువ్వు భృగువంశంలో పుట్టావు కదా అని నమ్ముకున్నానయ్యా. ఈ బ్రాహ్మణ ఆకారం శత్రువు తప్ప నువ్వు బ్రాహ్మణుడు కాదయ్యా అసలు అంటూ గురువులనే నిందించే స్థాయి వస్తుందండి. ఇవన్నీ మనకి వచ్చేటటువంటి సమస్యలు గుర్తుపెట్టుకోండి. మనకని కూడా వస్తుంది, మనని లీడ్ చేసి మనం ఎవరో నమ్ముకుంటాం గురువులు అనుకుని. చాలామంది జరుగుతుందండి ఈవేళ. ఎంతమందో చివరికి వచ్చిన తర్వాత మునిగిపోయాక అప్పటికి తెలిసి వస్తుంది, అప్పుడు చేయగలిగింది ఇంకేం ఉండదు అసలు. ఇక్కడ వాడు ఆ రకమైన భావంలో వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు, కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి. కళ్ళు కనిపించినటువంటి వాడు ఇంకో కళ్ళు కనిపించిన వాడిని పట్టుకెళ్ళి కనిపించినటువంటి వాడికి ఎలా వస్తువులు కనిపిస్తాయా. కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణున్ కొందరు అటకందురకించిన వైష్ణవాంగి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర. కొందరు ఏం చేస్తారంటే అకించన వైష్ణవాంగి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్మలు కర్మలు వదిలేశారు కొంతమంది, భక్తి మార్గంలోకి వచ్చేసారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు, సంస్థాన రజోభిషిక్తులు, ఆ స్థానం నుండి ఎవరి వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులు, శ్రీ మహావిష్ణువు పాదముల రేణువులు వాళ్ళ శిరస్సులో ఉండేటటువంటి విధంగా ఉండేటటువంటి మహాభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కందులు. వాడు ఇంకోటి చూస్తారయ్యా, ఇందాక వీళ్ళంతా కూడా కర్మబద్ధులై కానరు, కర్మల్లో మునిగి తీరేటటువంటి వాళ్ళు పరమాత్మను చూడలేరు, కానీ కానరు విష్ణుని. కానీ కొందరు కందురు, కానీ కొంతమంది ఆ విష్ణువు చూస్తారు. ఎవరయ్యా, వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు. మహావిష్ణువు పాదపద్మములందు మనస్సు లగ్నం చేసుకుని కర్మలన్నింటినీ కూడా వదిలేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థానాన్ని పొందుతారయ్యా అని ఈ రకంగా అని చెప్పుకొచ్చి చివరికి సంసారం యొక్క లక్షణాన్ని
హిరణ్యకశిపుడికి వర్ణిస్తాడండి. ఇది మాట ఎందుకు చెప్తున్నానంటే మనకు భగవద్గీతలో 2వ అధ్యాయంలో 10వ శ్లోకం అయిన తర్వాత శంకరాచార్యులు వారు భాష్యం ప్రారంభించారండి. అక్కడ చెప్పినటువంటి వ్యాఖ్యానం అంతా ఏదైతే ఉందో దానికి సరిగ్గా దాని ఈక్వలెంట్ పద్యం అండి ఇది. సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధ మజ్ఞాన కారణంబు కలవంటి దింతియక అని నిక్కము కాదు సర్వార్థములు మనస్సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్టుండు పట్టి చూచిన లేరు బాలులారా. ప్రహ్లాదుడు తన తోటి మిత్రులందరికీ కూడా చెప్తున్నాడు, అరే అబ్బాయి నీకు నేను కనిపిస్తున్నాను, నాకు మీరు కనిపిస్తున్నాడు కనిపిస్తున్నాం కదా, అంత చెప్పుకున్నాం కదా, ఒకడొకడు కనిపిస్తున్నాం. ఇది మనం జాగ్రత్త అవస్థలో ఉన్న మెరుగుగా ఉన్నాం కనిపిస్తున్నారా? నిద్రలో నీ పక్కన ఎవడు పడుకున్నాడు నీకు తెలుస్తుందా? తెలీదు. ఆ స్థితి ఎటువంటిదో జాగ్రత్త అవస్థ కూడా అటువంటిదే. అంతే. 2 కూడా స్వప్న జాగరములు సమములు. ఆ స్వప్న స్థితి మళ్ళీ ఎప్పుడో మెరుగు వచ్చిన అరే అంతసేపు అందులో స్వప్నంలో ఆనందిస్తూ ఏడుస్తూ ఉండొచ్చు, సంతోషిస్తూ ఉండొచ్చు. మెరుగు వచ్చాక అరే రే ఇంత కలే కదా అనుకుంటాం. అదే రకంగా జాగ్రత్త అవసరం నువ్వు చూస్తానని కూడా ఇది ఎప్పుడో మూసుకుపోతుంది. అప్పుడు అరే రే ఈనాడు అవసరం టైం అంతా వేస్ట్ చేసుకున్నాను, స్వప్న స్థితి లాంటిదే, అనవసరం దానికోసం మనం పాకులాడాం అని అప్పుడు అనుకుంటామయ్యా అని చెప్తూ తన తోటి రాక్షస బాలకులతోటి మొత్తం అన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాడండి. ఈ రకంగా మనకి అద్భుతమైనటువంటి ఎంత ఎందుకు చెప్పవస్తున్నానంటే చివరికి ఇందులో నరసింహస్వామి అవతారం గురించి వర్ణించడం, ఆయన గోళ్ళు వాటి గురించి వర్ణించడం కాదండి. అసలు భగవద్గీతలో చెప్పదలుచుకున్నటువంటి వాక్యాలకి అన్వయం కోసం మనం ఈ కథ అంతా తీసుకుంటున్నామండి. ఈ వేళకి ఇక్కడ ఆపుకుందాం. మిగతా మన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇంకో అవతారంలోకి మనం ప్రవేశిద్దాం. ఇందులో కూడా కొన్ని వాక్యాలు చివరిని వస్తాయి, తర్వాత చెప్పుకుందాం. తర్వాత ఇంకో అవతారంలో వెళదాం. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. అద్భుతం గురుగారు. వాళ్ళ నమస్కారం. మొత్తం భాగవతాన్ని ఒకసారి స్పృశించేశారు. ఒకసారి ముఖ్యమైన ఘట్టాలన్నీ ప్రహ్లాద్ ఘట్టంలో నిత్యపారాయణ శ్లోకాలన్నీ ఒకసారి చెప్పేశారు పద్యాలు. ఒక్కసారి అది ఇంకా చాలా ఉంటాయి కానీ కొన్ని మనం చెప్పుకోవాలనిపించి ఇంచేదండి. మామూలుగా పారాయణ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోవడం, మిగతా పనులు చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదండి. ఒకసారి మనసు పెట్టి వాటి మీద మన ఎవల్యూషన్లో మనం ఎక్కడ ఉన్నాము అది ఆ ఘట్టంలో చూస్తే అప్పుడు భగవద్గీత అప్పుడు మనకు అర్థమవుతుందండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. అధర్మం ఏది అధర్మము, ఏది ధర్మము, ఆ విషయాలను తెలియాలంటే ఈ కథలు తెలిస్తే తప్ప అన్వయం కుదరదనిపించిందండి. సార్ పద్యాలన్నీ కంఠస్థం చేయాలండి గురుగారు. అది కంఠస్థం చాలా మంది చేస్తారు. మొత్తం 100 పద్యాల దాకా కంఠస్థం చేసేస్తారండి. అన్వయించుకుని ఒక్క పద్యాన్ని అన్వయించుకుంటే బాగుంటుందండి. ఒక్క పద్యాన్ని అయినా సరే అది మంచిదే, కూడా చాలా మంచిదే. ఎందుకంటే ఎప్పుడో అప్పుడు కనీసం ఆఖరి క్షణంలో అనుకోకుండా ఉంటాం. నోటికి వస్తే కంఠస్థం వచ్చినా పర్వాలేదు, అర్థం రాకపోయినా పర్వాలేదు, స్మరిస్తే చాలు. అంతే. అంటే అన్ని ఇంద్రియాలను ఒక ఇంద్రియం వాగింద్రియాన పనిచేసినట్టు అయింది ఆ పరమాత్మని. మనసు లగ్నం అవ్వలేదు, ఏం పర్వాలేదు అనుకుంటాను నేను. అవ్వలేదు, నోటికి వస్తున్నా చదివే అంతే. ఒక సెన్స్ అయినా ట్రాక్ లోకి వచ్చింది అనుకుందాం. ఎప్పుడో అప్పుడు నిమిషం సేపు గంట సేపు చేస్తే అర సెకండ్ సేపు మనకి అర్థం స్ఫురణకి రాకుండా ఉంటుందా? చాలా భాగవతంలో పోతన చెప్పింది ఒకటి చాలా హృదయాన్ని కదిలించేదండి. నా ఏ పూర్వజన్మ సుకృతం వల్ల ఈ భాగవతాన్ని ఇంతవరకు ఎవరు తెలుగులో అనువదించలేదు, నా గురించి వదిలేసినట్టున్నారు అన్నది చాలా అద్భుతమైన వర్ణన అండి. అది అన్నయ్య తిక్కనాథులు అందరూ కూడా వాడు నా కోసం వదిలిపెట్టేశారు. అదే ఆయన విశేషం ఏంటంటే నన్నయ్య గారి అనువాదానికి తిక్కన గారి ఈ పోతన గారి అనువాదానికి అది వ్యాసకృతమైనటువంటి భారతం, ఇది వ్యాసకృతమైనటువంటి భాగవతం. అక్కడక్కడ స్వతంత్రించారండి. అంటే సంస్కృత శ్లోకాల్లో లేని 1-2 పదాలు జోడించడమో మార్పు చేయడమో. అంటే మనం ఇవాళ కంప్యూటర్స్ లో ఎడిట్ అంటామండి. అంటే ఇన్సర్షన్, డిలీషన్, చేంజ్ చేయడం. వాడి ఇక్కడ రాలేదని పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్ గా దింపేశాడండి ఈయన.
ఉమ్, భావం ఒక్క అక్షరం సొంత కవిత్వం పెట్టుకోలేదు. అవునండి. అది అదృష్టం కింద భావించి ఆయన చేశారండి. ఆయనకు దక్కిన అదృష్టం కింద ఆ అదృష్టం అనువదించడం. మనకి ఎవరండి గురుగారు సొంత అక్షరం ఒకటి పెట్టలేదు అన్నారు? పోతన గారు. పోతన గారు పెట్టలేదా? ఇంకేదంటే ఇప్పుడు ఆయన అదృష్టం కాదండి, మన అదృష్టం అండి. మన అదృష్టం. అవునండి. మన అదృష్టం కనుక ఆయన రాయడం జరిగింది 600 సంవత్సరాల నుంచి. ఆ చదువుకున్న వాళ్ళందరూ అదృష్టవంతులు అవడానికి ఆయన కారకుడు అయ్యాడు ఆయన. ఏ గజేంద్ర మోక్షంలో ఇంకా అవన్నీ ఇంకా వరుసగా ఒక్కొక్కటి ఎంత ఎంత చెప్పుకున్నా తరగవండి. పోతే భాగవతం అంతా అసలు ఎన్ని సంవత్సరాలు తెలుగులో మామూలుగా చెప్పు. మధురమైన ఆ రకంగా. గజేంద్ర మోక్షంలో అలవైకుంఠపురంబులో అదంతా స్వతంత్రించి రాల్సిందే అని వ్యాస భాగవతంలో లేదు అంటారుగా. చూద్దామండి పద్యాల గురించి వస్తే చూద్దామండి. కొన్ని ఎక్కడైనా ఉంటే ఉండు కాక అది వాస్తు ప్రకారం వాస్తువుని వర్ణిస్తున్నటువంటిది అని కొంతమంది అంటారండి. వైకుంఠపురంలో శ్రీ మహావిష్ణువు యొక్క భవనం యొక్క వాస్తు ఎలా ఉంది ఆ వాస్తు గురించి వర్ణన అందులో కనిపిస్తుంది అంటారు కొంతమంది. అది వ్యాస భాగవతంలో లేదు అంటారు. ఏం అది చూద్దామండి. ఇంకో సాధ్యమైన గురువు గారు కథా సంవిధానంలో సామాన్యంగా చెప్పండి సార్. ఇక్కడ తను భాష సత్యము శ్రవణము అన్నప్పుడు చివరిలో మధ్యలో ఆత్మలో ఎరుకయ్యును అన్నారు. ఆత్మలో ఎరుక అంటే అది అవేర్నెస్. ఆత్మజ్ఞానం అని. ఎరుక అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆత్మలో ఎరుకయ్యును అంటే ఆత్మజ్ఞానం. ఓకే. ఆత్మజ్ఞానం మొత్తం వేదాంతం యొక్క పరమోద్దేశం ఏంటండి? అవును. భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణ తస్మా జ్ఞానీ భవార్జున, ఉమ్. యోగి భవార్జున. యోగి అన్ని చోట్ల అదే కదా, నువ్వు జ్ఞాని. అల్టిమేట్లీ జ్ఞానం తెలుసుకుంటే ఆ జ్ఞానం మించింది నహి జ్ఞానేన సదృశం. జ్ఞానంతో ఇంకా పడిపోతే ఆత్మజ్ఞానమే మన వేదాంతాల యొక్క సారమునండి. అది పొందాలి. అది అల్టిమేట్. అంతే. అల్టిమేట్, పెనల్టిమేట్ కదా, అల్టిమేట్ అది. ఆత్మజ్ఞానం లాస్ట్ స్టెప్, ఫినిష్ అక్కడికి. ఇంకా తర్వాత జ్ఞానేనైవే కైవల్యం. అది అయిన తర్వాత నీ మోక్షం వస్తుంది. జ్ఞానేనైవే కైవల్యం. ఆ జ్ఞానం రాలేదు ఇంకా నువ్వు గిలగిలా కొట్టుంటే ఉంటావు, జన్మలు ఎత్తుతూనే ఉంటావు. అంతే. ఆత్మజ్ఞానం, ఆత్మలో ఎరుక అంటే జ్ఞానం అండి, ఆత్మజ్ఞానం అని. దాన్నే మన వాళ్ళు సమ్యక్ దర్శనం అని కూడా అంటారు. ఇంకో ఆల్టర్నేట్ నేమ్, పర్యాయ పదం దాన్ని. సరే మరి ఉందామండి, మరి కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీ అందరూ ఓపికగా వింటున్నారు. అందరికీ మీ అందరికీ చెప్పండి. ధన్యవాదాలు. అదృష్టం. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. అద్భుతమైన గురుగారు చెప్పారు. నమస్కారం సార్. గురుగారు ఓపికగా మీరు చెబుతుంటే మేము వినడానికి మాకేమైంది గురుగారు? అవునండి. అది తెలుసుకున్న కథ ఏడుకుని దాటేయచ్చు. తెలిసిన కథ అయినా దాంట్లో లోతు తెలియదుగా గురువుగారు. అది మాత్రం అది ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. అంటే ఈ క్లాసులు వింటూ ఉంటే మాకు ఇవి వింటూ ఉంటే గురువుగారు, ఇట్లా అన్వయించుకోవాలన్నా, ఇట్లా అంటే ఇక్కడ ఇట్లా అనుసంధానం చేసుకోవాలని ఒక జ్ఞానం కలుగుతుంది మాకు. ఇప్పుడు మీరు చెప్పిన ఆ పద్యాలు చదువుతాం, ఈ శ్లోకాలు చదువుతున్నాం, కానీ వీటిని ఎట్లా అనుసంధానం చేసుకోవాలి ఎక్కడ అర్థం కావట్లా. అంటే అంత మైండ్ మాకు ఎదగలేదు కదా. అలా బాగుంది గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఉంటానండి మరి. నమస్కారం. అలాగే గురుగారు. ఓకే. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం గురు. ధన్యవాదాలు గురువు గారు. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు గురుగారు.